బుడమేరు వరద సమస్యపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు సమస్యకు శాశ్వత చర్యలు ప్రారంభించామన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా వరద నివారణ పనులు జరుగుతాయని చెప్పారు. ముంపు ప్రాంతంలోని 6,000 కుటుంబాలను తరలించాలన్న నిమ్మల రామానాయుడు ముంపు బాధితులకు ప్రత్యామ్నాయంపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్. కాబట్టి ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం ఒక కర్బస్తా సిమెంట్ కానీ ₹1 కానీ ఆ డైవర్షన్ ఛానల్కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే ఈ యొక్క వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అంటే విజయవాడ సిటీ లిమిట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఒక 3,000 నుంచి 4,000 క్యూసెక్లు వెళ్ళేటువంటి మార్గం మాత్రమే ఉంది ప్రస్తుతం అధ్యక్ష. ఒక 6,000 కుటుంబాలని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే ఈ యొక్క 6,000 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా మరి వేరే చోట్ల ఏ రకంగా అరేంజ్మెంట్ చేయాలి అనే దాని మీద మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు కూడా మరి దాని మీద ఆలోచన చేసి దానికి అవసరమైనటువంటి ఎస్టిమేషన్ కూడా తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష. తద్వారా ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే 3,000-4,000 మాత్రమే ఉన్నటువంటి దాన్ని 10,000 క్యూసెక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ 1 అధ్యక్ష.